ఇప్పుడు నా వద్దకు వచ్చి చిక్కు లేకుండా వచ్చి నువ్వు ఏదో నాకు నువ్వు ఎంత దురాత్మరాలు నువ్వు. ఏవేవో బృంద నీకి తగునా నీవు మాలను కళ్యాణములోన మాలను కింద వేసి ఇప్పుడు నాకు తెలవనట్టుగా నేను కింద వేసిన నేను భయపడ్డా. నేను చెప్పలేదయ్యా, అయ్యాలని చెప్పినా పెళ్లి నీ పుల గొడవలో చెప్పినా మా నాయన అడుగు అనుకో అయ్యాలే నీ మీద ఇష్టం లేదా గదర్పు కూడా నువ్విద్దరు రావచ్చు అదృష్టం. ఇంత కోపము ఎలానయ్యా ఓ ప్రాణనాథా కరుణించే నన్ను బ్రోవయ్యా కరుణించే నన్ను బ్రోవయ్యా నాకు కొట్టినా నీవే తిట్టినా నీవే చంపినా నీవే అన్నిటికీ నీవు దైవం. అమ్మా నేను చెప్పనా ఇప్పుడు నీకు దండేసుడు కాబట్టి నీకు ఆయన మొగడు, నువ్వు దండేయలే కాబట్టి నువ్వు ఆయన పెళ్ళాన్ని కావు. నాదా ఇంత కోపం ఎందుకు స్వామి నీకు? అంటారు చూడగా తగుబాటు చేసినావు నీవు అడుగు చేసేదని ఈ సమయం ఆడుకోరి అగ్ని సాక్షిగా అందరూ చూడగా అగ్ని సాక్షిగా నీవు నాకు అగ్ని సాక్షిగా నీవు వచ్చి అందరూ చూడగా నగుబాటు చేసినావు. ఈ అందరు చూడ సభలో మాల కిందేసి అవమానపరిచి ఈనాడు నా దానా తప్పని నేను ఒప్పుకుంటున్నా. ఒప్పవానా నేను దోసే రంగలో
పోగలిగానయ్యా చాలా పోగలిగానయ్యా చేతులు అంక పుష్పమాల వేసింది పుష్పమాల వేసి పాటల దారి కింద వాడను నేను తెలుసో తెలివేకును నాకు చిగ్గయి నేను దండ వేసినాను అది పొరపాటున కింద జారిపడ్డాది నా తప్పు ఏమున్నాను స్వామి నేను వెయ్యాలని ఏలేదే ఏ పాపం నేను మాత్రం చేయలేదు నాదా ప్రాణేశ్వర అంటారా అదులే కాను మనకి అదులే కాను మనకి ఓ బృందాని ఓ చిత్తూచు నన్ను బ్రక్కరాలేమే ఓ బృందాని ఓ చిత్తూలే నువ్వు అద్దు లేకుండా నువ్వు భయం భక్తి లేకుండా నాకు మాలయ్యమంటే మాల కింద వేస్తావు ఇక నాకు పొరపాటు జరిగింది నా తప్పయింది మాలేసింది రేపు పొరగాల నువ్వు మొగలే కావాలన్నా అంటది అనొచ్చు మంత్రివారి అనొచ్చు చూస్తే మరి సెక్రటరీ ఉన్నావా చేసుకుంటాడు నాకు అవసరం లేదు నీ భగవంతుడు నేనుగా ఇంత కఠినము ఎలానయ్యా కోపం పోని పురాణయ్యా కోపం పోని సంతోషమున చేపట్టు రాధా ప్రాణేశ్వర నీవు సంతోషంతో నన్ను దగ్గర తీసుకో స్వామి ఇంత కఠినం ఎందుకయ్యా నేను ఏ పాపం చేసినాను నన్ను పోమంటున్నావు ఎక్కడికని పోను నేను ఎంతో ప్రేమించు ఎంతో
చిన్నపిల్ల నువ్వు పుస్తకం కట్టలేదు కదా నీకు భార్య కాదు మారకిందేసింది కాదు నీ భార్య కాదు చిన్నపిల్ల కావచ్చు చిన్నపిల్ల కావచ్చు మండించాలి సత్యం తప్పనటువంటి దానను నువ్వు సత్యం తప్పదాని అనవాని వాళ్ళందరినీ అంటారే వాళ్ళు ఒక్క మాట అనవాని వాళ్ళందరినీ నీవు కావాలని చేసినవు నీ భర్తను నేను కాను వెళ్ళము నీ తండ్రి వద్ద పొమ్ము దురాత్మరాలు ఎంత మోసం చేసినావు నాకు చాలా మోసం చేసింది నాకు ఎన్నిసార్లు అడిగినా నేను పెళ్లి చేసుకుంటే ప్రేమిస్తాను ఈనాడు మాల కింద వేసినావు అవమానపరిచినట్టు కాదు అంతే కదా అతీత మాటలు పలుక దురాత్మరాల నీ ముఖం నేను చూడను పతితో మాటలు అలుపుతూ వచ్చి రామగడ నీవు నాకు చేసిన మోసం కాదని నాదా నా తప్పైంది నా చేతిలోనికి నేను భయపడ్డా ఏం భయం నేను ప్రేమిస్తూ మొదటి కలిసినాగా కొత్తవాణి కాదు కానీ రాక్షస కులం ఇంత లాగుతుంది లేదు 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 నీకు నేను భర్తను కాను నువ్వు నాకు భార్య కావు వెళ్ళిపోము నువ్వు నాకు భార్య కావు నీకు
నేను భర్తను కాను. మొగడు కావా కాను కావా కాను. ఎన్నడికైనా ఎందరికి దాని భర్తను నేను కాను. అయితే చూడు ఇంకా ఛీ, ఇంకో దాన్ని ప్రేమిస్తే నేను పెళ్లి చేసుకుంటా కానీ ఇంకా దేవి, ఎన్ని విధముల వారికి నిన్ను నేను ప్రేమించవాని కాను. ఎన్ని విధముల కానీ నిన్ను ప్రేమించవాని కాను. వాయ్యా నీ కాలు మొక్తా 600 ఖర్చు పెడతా పక్కయి నీకు షేరు బావా నీకు భద్రవర్య, ఈ పురసభలో నాకు మాల కిందేసి కళ్యాణంలో కూడా మాల కిందేసి ఏ పోయరా లేదు 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 ఏది ఏమైనా అది నాకు భార్య కాదు. ఇప్పుడు 2 సార్లు వాయ్యా ఇప్పుడు 2 తాటలు లేపిద్దాం. నాకు 2 కాదు, నేను పుట్టింది దాని చెక్కులం రా. అయితే ఏది మరి నాకు ఎదురు ఎవడు లేడు, ఎదురు లేకుండా ఉన్న వారికి నాకు మాల కిందేసి నన్ను అవమానపరిచింది. నీకు అవమానపరిచి నువ్వు అనుకుంటున్నావు. ఎవడైనా ప్రపంచంలో నేను దగ్గర తినబడదు. నేనుందే తమాషా. ప్రపంచంలో ఎవడైనా మొదలు ఆడోళ్ళే. ఎవడైనా పెళ్ళ మొగలు అంటారు, పార్వతీ పరమేశ్వరులు అంటారు కానీ పరమేశ్వరుడు పార్వతి అన్నారు. ఆలు మొగలు అంటారు కానీ మొగడాలు అన్నారు. సీత రావులు అంటారు కానీ రావుడు సీత అన్నారు. మొదలు ఆడోళ్ళకే ఉందా ఎనుకో ముందో దాంట్లో వేసుకో. నాకు ఎన్ని విధములు ఏడేసినవురా దండ వెదోడా దండ కింద పడుతుంది. ఎన్ని విధముల వరకు కానీ నేను నాకు వద్దు. వద్దంటే వద్దు నాకు.